Daily. Taste the Daily. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 2050 మంది ఓటర్లుండగా 1713 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు అనంతరం 32 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దతుదారు గంగుల మంగ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు తమకు ఎక్కువ ఓట్లు ఉండగా ఒక్కసారిగా ఫలితాన్ని తారుమారు చేశారని సమీప ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారు జక్కుల మమత వర్గీయులు ఆరోపించారు. ఓ ప్రముఖ రాజకీయవేత్త కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతోనే ఫలితం తారుమారైందంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై తొలుత పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా అదుపులోకి రాకపోవడంతో చివరికి ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. కొందరు ఆందోళనకారులు వాహనాలపైకి రాళ్లు రువ్వగా ఓ పోలీసు అధికారికి స్వల్ప గాయమైనట్లు సమాచారం. దీంతో కొందరిని అదుపులోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు. గ్రామ పోలీసు బలగాలను మోహరించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, జైత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో అయితే అర్ధరాత్రి అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇటు వెల్గటూరు మండలం సంబంధించి పైడిపల్లి గ్రామంలో నిన్న 3వ విడత ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థి అయితే 32 ఓట్లతో గెలుపొందడంతో ఇటు సమీప ప్రత్యర్థి అభ్యర్థి అప్పటి వరకు తనకే ఆధిపత్యం ఉందని అనుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఒక్కసారిగా ఫలితం తారుమారు కావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ మద్దతుదారు అభ్యర్థి 32 ఓట్లతో గెలుపొందడంతో ఇటు సమీప బీజేపీ అభ్యర్థికి సంబంధించిన వర్గీయులు కూడా ఇది ఫలితాన్ని తారుమారు చేశారంటూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు ఆందోళన ఉధృతం కావడంతో అక్కడికి భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి నెలకొంది. అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో మరింత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితిలో మాత్రం కొందరు స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఇటు పోలీసులపై ఇటు రాళ్లు రువ్వాలి. ఆ రాళ్లు రువ్వడంతో ఇటు పోలీస్ వాహనాలు ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక పోలీస్ అధికారి కూడా స్వల్ప గాయాలు కావడంతో ఆ పరిస్థితి చక్కబెట్టేందుకు కూడా పోలీసులు ఆ గాల్లోకి అయితే కాల్పులు అయితే జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు వెలుగటూరు మండలం పైడిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు ఇక్కడ దాదాపు 2050 ఓట్లు మన ఓట్లలో ఉండగా అలా 1713 ఓట్లే పోలైనట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇందులో మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి జక్కుల మమత అనేది లీడింగ్ లో ఉన్నట్టు కూడా వారు ఆరోపిస్తున్నారు. చివరి క్షణంలో ఒక రాజకీయ నాయకులు ఆ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లి వచ్చే అనంతరం మాత్రమే ఫలితాలు తారుమారు చేశారని కూడా అధికారులపై అయితే బీజేపీ మద్దతుదారులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయం ఏదైతే బీఆర్ఎస్ మద్దతుదారుతో నిల్చున్న గంగుల మంగ విజయం సాధించినట్టు అధికారులు అయితే ఎప్పుడైతే వెల్లడించారో అప్పుడు ఇంకా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ అప్పటి వరకు సామరస్యంగా కౌంటింగ్ కొనసాగినప్పటికీ కూడా ఒక్కసారిగా ఫలితాలు అనేది 32 ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపొందడంతో మాత్రం అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అయితే గ్రామం మొత్తం పోలీసు పహారా అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరిని కూడా 147 సెక్షన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని కూడా బహిరంగ ప్రదేశాలకు కూడా రావద్దంటూ కూడా హెచ్చరించారు. పైడిపల్లి గ్రామంలో కూడా ఎప్పటికప్పుడు కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా వివరాలు అయితే తెలుసుకుని అక్కడ గ్రామాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది.
గోపీకృష్ణ అయితే కొందరు ఆందోళనకారులు వాహనాలపైకి రాళ్లు రువ్వగా పోలీస్ అధికారికి అయితే స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు రాత్రి ఇటు ఉద్రిక్త వాతావరణంలో భాగంగా అక్కడ ఆందోళనకారులు కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో కూడా పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ లో భాగంగానే అక్కడ కొందరు యువకులు కూడా ఆ రాళ్లతో అయితే దాడులు అయితే పోలీసులపైకి లాఠీ చార్జ్ చేసిన పరిస్థితుల్లో రాళ్లతో అయితే దాడులు చేశారు. అయితే ఈ ఘటనలో కూడా పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఇందులోనే ఒక పోలీస్ అధికారి కూడా స్వల్ప గాయాలు అతన్ని ఆసుపత్రి కూడా తరలించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే పరిస్థితి చక్కదిద్దేందుకు ఈ ప్రయత్నం చేసిన ఎంత అధికారులు మాత్రం ఏదో రెగ్యులర్ అందరిలాగానే అన్ని కౌంటింగ్ ఎన్నికలు సామరస్యంగా కొనసాగాయని, లెక్కింపు కూడా పారదర్శకంగానే చేశామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో వారి ముందు ఏదైతే సర్పంచ్ అభ్యర్థుల ముందే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించారు. అక్కడ జరిగిన పరిస్థితిలో కూడా వారి ఎదుటనే ఎవరైతే నలుగురు అభ్యర్థులు బయటపెరిగారో నలుగురు అభ్యర్థులు అయితే పోటీలో పాల్గొన్నారో వాళ్ళ ముందే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కూడా అధికారులను తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఫలితాలు అయితే తారుమారయ్యే అవకాశం ఎక్కడైనా ఉంటాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు మద్దతుదారైన ఇది మంగ 32 ఓట్లతో గెలుపొందినట్టు కూడా మనకు అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ మొత్తానికైతే ఉద్రిక్తత వాతావరణం అర్ధరాత్రి వరకు కొనసాగడంతో మాత్రం భారీగా పోలీసులు అయితే గ్రామంలో మోహరించారు. ఎటువంటి ర్యాలీలు కావచ్చు, ఎటువంటి బహిరంగ ప్రదేశాలకు ఎవరు రాకూడదని కూడా హెచ్చరించి ప్రతి గ్రామంలో మాత్రం పోలీస్ పహారా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోపీకృష్ణ అయితే ఓ ప్రముఖ రాజకీయవేత్త కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతోనే ఈ ఘర్షణ నెలకొంది అని చెప్తున్నారు బీజేపీ మద్దతుదారులు. మరి ఎవరా రాజకీయవేత్త, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అది అది కావడం కౌంటింగ్ కేంద్రం వరకు ఆ మండలానికి సంబంధించిన కీలక నేత ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళినట్టు కూడా తెలుసు. దాన్ని అతనికి సంబంధించిన వివరాలు ఇంకా బహిర్గతం అయితే కాకపోయినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా బీజేపీ లీడ్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే సంబంధిత నాయకుడు ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారులతో కుమ్మక్కయ్యారంటూ కూడా బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ప్రతి చోట కూడా మాకే లీడింగ్ ఉన్న పరిస్థితిలో మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతుదారు ఎట్లా ముందుకు వస్తారని ఎలా ముందుకు వస్తారని చెప్పేసి కూడా వీరు బీజేపీ సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తారుమారు ఎన్నికల కౌంటింగ్ బాక్స్ వద్ద మాత్రం ఏదో తారుమారు చేసి చేసి కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం మళ్ళీ రీకౌంటింగ్ చేయకుండా ఇలాంటి దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైడిపల్లి గ్రామానికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో మళ్ళీ మరోసారి కూడా లెక్కింపు చేయాలని చెప్పేసి కూడా వారు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే గెలిచినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా బీజేపీ నేతలు కూడా ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.